హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సత్య కమల్, నేను కొడితే తిరిగి కొడతావా? కొడతాను, ఖచ్చితంగా కొడతాను. మరి ఇందాక నుంచి నేను సైట్ కొడుతున్నాను కదా, తిరిగి కొట్టట్లేదు కదా. కొడతాను రా, చాచి ఒక్కడ కొడతాను, చాచి ఒక్కడ కొడతాను. మనం కొట్టుకుని చాలే గానీ మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఇక్కడ ఆడియన్స్ అంతా క్లాప్స్ కొడతారు. అలా క్లాస్ కొట్టాలంటే మన జోష్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఆ సత్య, ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? ఈ కాలేజీలో బెనిఫిట్ ఉంది తెలుసా? ఏంటి? ఇక్కడ పేరు వస్తే ఊరికి పేరు వచ్చినట్టుగా. అంటే కాలేజ్ ని ఎంటర్టైన్ చేస్తే ఊరినే ఎంటర్టైన్ చేసినట్ట. అవును, మనం ఈ రోజు ఎక్కడికి వచ్చాం? ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏలూరు. వీళ్ళ జోష్ చూస్తుంటే మన ఫస్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోవాలనిపిస్తుంది. అయిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్. ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తారు? దేవమాత. మాత ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తారు? లవర్ తో ప్రిన్సిపల్ కి దొరికిపోయినప్పుడు. లవర్ తో ప్రిన్సిపల్ కి దొరికిపోయినప్పుడు. స్టార్టింగ్ వామ్మో. మా అమ్మాయిలంటే అంతే, ఆ మాత్రం ఉంటది. అవునవును, తెలుస్తుంది ఏ మాత్రం ఉంటదో అని చెప్పి. ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తారు? కొత్త బట్టలు కొనేటప్పుడు. కొత్త బట్టలు కొనేటప్పుడు ఉచిత సలహాలు ఇస్తారు. నువ్వైతే ఏం ఉచిత సలహాలు ఇస్తావు? వాడికి లవర్కి నచ్చేటట్టు. వాళ్ళ లవర్కి ఇచ్చేటట్ట. నచ్చేటట్టు. ఓకే, వాళ్ళ లవర్కి నచ్చేటట్ట. నాకు అర్థం కావట్లేదు సత్య, వాళ్ళ ఎవరికి నచ్చడానికి ఈయన సలహా ఇవ్వడం ఏంటి? వాడికి టేస్ట్ తెలియదు కాబట్టి. వాడికి టేస్ట్ తెలియదు కాబట్టి ఈవిడ సలహాలు ఇస్తాడు అనమాట. అంటే ఫ్రెండ్ లవర్ని కూడా వదలట్లేదు అనమాట. మా బాయ్స్ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాళ్ళు అనమాట. సోషల్ సర్వీస్ ఎక్కువ. అర్థం అవుతుందిలే మిమ్మల్ని చూస్తుంటే. మీ పేరు? మహేశ్వరి. ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తారు? అప్పుల్లో ఉన్నప్పుడు. ఎవరు పాప నువ్వు? కాదు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నావు. నువ్వేనా అప్పులు చేసావు చెప్పు? అప్పులేం చేయలేదు. అప్పులేం చేయలేదా? మరి నీకు ఎలా తెలుసు? ఎవరికైనా సలహాలు ఇచ్చావా నువ్వు? ఇచ్చాను. ఏమిచ్చావు? అప్పులు చెయ్యొద్దని. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అప్పు చేస్తే పప్పు కూడా తింటామని సలహాలు ఇస్తుంది. ఆల్రెడీ పప్పు తినే అప్పు చేద్దామని డిసైడ్ అయినట్టుంది. నీ పేరు? పవన్. ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తారు? చదవకుండా గాలికి తిరిగినప్పుడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, మీ వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఉంది, అందుకే ఎదుటి వాళ్ళకి సలహా ఇస్తున్నారు. అబ్బో, మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మీ వాళ్ళు జుజ్జుబ్బి. ఆ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉందో డౌటే. అంటే స్టడీస్ లోనే ఉంటది, అంతే కదరా? అంతే. అయినా వీళ్ళు మొఖాలు చూస్తుంటే చదివే మొఖాల్లా కనబడుతుందా? నాకు కూడా యాక్చువల్లీ నీ ముఖం చూసినప్పుడు అలాగే అనిపించింది తెలుసా? నాకు అనిపించింది సత్య, నేనేమన్నా బయట చెప్తున్నానా? సో నీ పేరు? రాజీ. ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తాం? నా బాయ్ ఫ్రెండ్ జీవితం సంకనాకపోయినప్పుడు. మళ్ళీ చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ జీవితం సంకనాకపోయినప్పుడు. నీ పేరు? రామ్. ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తావు? వాళ్ళు ఉచిత సలహాలు అడిగినప్పుడు. కాదు రాము, నాకు తెలియక అడుగుతున్నా, ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వమని నీకు దగ్గరికి వస్తారా? అంటే మా ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళకి ఉచిత సలహాలు ఇస్తారు. అంటే క్లాసులకి వెళ్ళవు, ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ కాలేజ్ మొత్తం తిరుగుతుంటావు, అంతేనా? నీ పేరు? స్వాతి. చాలా బ్యూటిఫుల్ నేమ్. స్వాతి, ఎదుటి వారికి ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తారు? పెళ్లి చేసుకున్నప్పుడు. ఏమిస్తావమ్మా నువ్వు ఉచిత సలహాలు అంటే పెళ్లికి? అంటే ఏ లేదు సత్య, పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు, అంతే కదా?
ప్రభాత్. మీకు ప్రపంచంలో అతి విలువైనది ఏంటి ప్రభా? నాకు ఆకలి వేసినప్పుడు ఏది కడుపు నింపితే అదే నాకు విలువైనది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసా. చూస్తేనే అర్థమవుతుంది మంచి ఫుడ్. ఆకలి అంటే తిండి మాత్రం అనుకోవద్దు, మాకు చాలా ఆకలిలు ఉంటాయి అబ్బాయిలకి. వీడు మంచి కసిరాజులా ఉన్నాడు. అంటే కుర్రాళ్ళు కొద్దిగా వయసులో ఉన్నారు కాబట్టి. ఇంత కసిరాజులు మాకు వద్దులే గాని. నీ పేరు? హరిత. హరిత, నీకు ప్రపంచంలో అతి విలువైనది ఏంటి? మా తాతిచ్చిన ఆస్తి. మీ తాత ఇచ్చిన ఆస్తి అంటే ఏంటి? తినవా, భద్రంగా దాచుకుంటావా ఏంది? నా పిల్లలకి ఇవ్వడానికి. సత్య, మా వాళ్ళకి ముందు చూపు ఎక్కువ, దూరదృష్టి ఎక్కువ. అందుకనే అందుకే ఈ రోజు పస్తులుండి రేపటి దానికోసం ఆలోచిస్తారా? రేపే ముఖ్యం కదా అక్క, పిల్లలే కదా. మరి నువ్వు బతకాలంటే ఈ రోజు ముఖ్యం కదా. అమ్మ వాళ్ళు ఉన్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా. బ్రో, నీ పేరు? దినేష్. ప్రపంచంలో అతి విలువైనది ఏంటి? నా వెండి మొలతాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు తీసి చూపిస్తావేంటి? భద్రంగా బ్యాంక్ లో దాచుకున్నా. బ్యాంక్ లో దాచుకుంటే పర్లేదు, ఆ ఘోరాన్ని మేము చూడలేం. కమల్, సత్య, మీ వాళ్ళని చూస్తే ఫస్ట్ నుంచి చాలా హుషారుగా ఉన్నారనిపిస్తుంది. నాకైతే మీ వాళ్ళకి ఒక టాస్క్ ఇద్దాం అనిపిస్తుంది. మా వాళ్ళు టాస్క్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. మీ వాళ్ళు రెడీగా ఉన్నారు లేదు కనుక్కో. టాస్క్ అంటే మా వాళ్ళు ప్రాణం ఇస్తారు. మా వాళ్ళు ఇరగదీస్తారు. లెట్స్ వెల్కమ్ అవర్ పార్టిసిపెంట్స్. సత్య, టాస్క్ అని చెప్పి బెలూన్స్ ఇచ్చావు. ఈ బెలూన్స్ తో మనం ఆడుకుందామా? అంత లేదు. టాస్క్ బెలూన్ తోనే ప్రతి పార్టిసిపెంట్ కి 1 minute టైం ఇస్తాం. ఈ బెలూన్స్ ని ఇలా హోల్డ్ చేసి హ్యాండ్స్ లో ఎట్ ఏ టైం లో పగలగొట్టాలి. అది టాస్క్ అన్నమాట. సో ఒకవేళ టాస్క్ కంప్లీట్ చేయలేదంటే మీ అమ్మాయిలకి పౌడర్ బెలూన్ నెత్తి మీద పెట్టి పగలగొడతా. అలాగైతే మీ అబ్బాయిలకి వాటర్ బెలూన్స్ పగలగొడతా. మా వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేస్తారో అసలు పనిష్మెంట్ జోలికే పోరు. అర్థమవుతుందా? చూద్దాం. టాస్క్ చేయడానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. రెడీయా? సూపర్. ఓకే, రెడీ. 3, 2, 1 స్టార్ట్. చూసావా నా ఫస్ట్ పార్టిసిపెంట్ టాస్క్ ఎలా కంప్లీట్ చేస్తాడో? మా వాళ్ళు ఇంకా ఇరగదీస్తారు, చూడు. చూద్దాం. టాస్క్ చేయడానికి నా టీం నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. 3, 2, 1 గో. గట్టిగా. ఏం కాదు, అయిపోయింది. గట్టిగా. లాగ గట్టిగా. టాస్క్ చేయడానికి నా సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. రెడీయా? ఓకే. 3, 2, 1 స్టార్ట్. అరే అయిపోయింది. కష్టం. రెండు పెట్టుకోవాలి. రెండు. సత్య, 1 minute లోపు మీ వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి సరదాగా ఒక పనిష్మెంట్ ఇస్తాను, చూడు. 3, 2, 1. సత్య, మీ వాడు పనిష్మెంట్ తప్పించుకున్నాడు. మళ్ళీ ఒకసారి పనిష్మెంట్ తీసుకుందాం. అంత లేదు, నువ్వు కావాలని చేస్తున్నావు. అసలు నేను ఒప్పుకోను. అసలు లేదు, పనిష్మెంట్ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. నేను ఒప్పుకోను. సత్య, నేను ఒప్పుకోను. పనిష్మెంట్ అంటే పనిష్మెంటే. ఓకే, నీ టీమ్ లో కూడా సెకండ్ పార్టిసిపెంట్ ఉంది కదా, చెప్తా అప్పుడు నా సంగతి. చూసుకుందాం. ఓకే. 3, 2, 1. కమల్, సత్య, మా వాళ్ళు టాస్క్ చేయకపోయినా పనిష్మెంట్ తో అందరిని ఎంటర్టైన్ చేశారు తెలుసా? పనిష్మెంట్ కూడా కరెక్ట్ గా తీసుకోలేదు, రెండోసారి తీసుకున్నారు. ఇప్పుడు టర్న్ మీది. మీ పార్టిసిపెంట్స్ ఎలా చేస్తారో చూసుకుందాం. ఓకే, 3, 2, 1 గో. గట్టిగా. బంగారు గనిలా సుతానే
సన్నాయి మోతల సందెళ పాటల సందళ్ళ 3, 2, 1 టైమ్ అప్. రెడీ 3, 2, 1 గో గో. చూసావా కమల్, మీ అమ్మాయి ఎంత అందంగా ఉందో ఈ పిండితో. సత్య టాస్క్ బాగా కంప్లీట్ చేశారు కదా. హలో, మా వాళ్ళు కంప్లీట్ చేశారు. ఎంత బాగా కంప్లీట్ చేశారో చూడు. మా వాళ్ళు కంప్లీట్ చేశారు, మీ వాళ్ళే 2 పనిష్మెంట్లు తీసుకున్నారు ఒకదానికి. మా వాళ్ళు ఏదో సమ్మర్ లో చల్లగా ఉంటదని అలా చేశారు. అర్థం అవుతుంది, పనిష్మెంట్ ను కూడా బాగా కవర్ చేస్తున్నారు. అంత లేదు. మరి మీ వాళ్ళు ఏం ఆడారు? చిన్న బెలూన్స్, వాటిని పగలగొట్టలేకపోయారు మీ వాళ్ళు. మా వాళ్ళు ఆల్రెడీ పగలగొట్టారు కదా. అవునవును, ఒకరు పగలగొట్టారు, ఇంకొకరు మేకప్ వేసుకున్నారు. కానీ సో ఏది ఏమైనా మన 2 టీమ్స్ చాలా బాగా టాస్క్ కంప్లీట్ చేశారు, మనల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఈ రోజు ఆడుతున్న గేమ్ వసూలు రాజా. వసూలు రాజా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ రెడీ. మరి గేమ్ ఏంటి? గేమ్ ఇక్కడ నుంచి చెప్తా, ఫీల్డ్ లో చెప్తా. సో గేమ్ ఏంటంటే, నీ టీమ్ లో 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు, నా టీమ్ లో 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు. నీ టీమ్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్, నా టీమ్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్ వచ్చి పొరుగు దండాలు పెడతారు కదా. అవును. సో అలాగా పడుకుంటారనమాట. సో అలా పొరుగు దండాలు అంటే దొలుకుంటూ వెళ్ళి అక్కడున్న వెజిటేబుల్స్ ని, బాల్స్ ని కలెక్ట్ చేసి ఈ టబ్ లో వేయాలి. అంతేనా? చాలా ఈజీ, మా వాళ్ళు తొందరగా కలెక్ట్ చేస్తారు తెలుసా. అంత లేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ట్విస్ట్ ఏంటి? వాళ్ళ చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టేస్తారు అనమాట. ఓహో. సో వాళ్ళు ఓన్లీ ఇలా, ఓ చేతులు ఇలా కాళ్ళు ఇలా. ఎస్. సో ఇలా కట్టేసిన కాళ్ళు చేతులతో దొల్లుకుంటూ వెళ్ళి ఆ వెజిటేబుల్స్ ని, బాల్స్ ని కలెక్ట్ చేయాలి. ప్రతి పార్టిసిపెంట్ కి 1 మినిట్ టైం ఉంటుంది. అలాగా ఎవరైతే 4 మినిట్స్ లో ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. తక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళు రన్నర్స్. మరి లేట్ చేయకుండా వసూలు రాజా గేమ్ స్టార్ట్ చేసేద్దామా? 3, 2, 1 స్టార్ట్. టైమ్ అప్. వసూలు రాజా గేమ్ లో నా ఫస్ట్ పార్టిసిపెంట్ సాయి చైతన్య ఎన్ని వెజిటేబుల్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేస్తాడో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. వసూలు రాజా గేమ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ నితిన్ ఎన్ని కలెక్ట్ చేశాడో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. వసూలు రాజా గేమ్ లో సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. స్పీడ్గా స్పీడ్గా స్పీడ్గా. ఒకటే. వసూలు రాజా గేమ్ లోని సెకండ్ పార్టిసిపెంట్ శంకర్ ఎన్ని కలెక్ట్ చేశాడో ఇప్పుడు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. పవన్ వాళ్ళది 15 అంట. మనం ఎన్ని కలెక్ట్ చేసామో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఏం పర్లేదులే, వాళ్ళు 15 మనం 15 అయినా ఇంకొక 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు మన చేతుల్లో. చూద్దాం మనం ఇంకా ఎన్ని కలెక్ట్ చేద్దాము. మేము చూసుకుంటాం. వసూలు రాజా గేమ్ ఆడడానికి మన థర్డ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ గైస్? 3, 2, 1 గో. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయానంద మల్లెపూలు తలంగా
శ్రీకాకుళం దండ నా తల్లి నా చిరా బాహుబలిక ఉల్లిపోయి ఉంది పక్కనే ఉల్లిపోయింది పక్కనే నా చిరా బాహుబలిక వసూల్ రాజా గేమ్ లో నా థర్డ్ పార్టిసిపెంట్ ఎన్ని వెజిటేబుల్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశాడో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. వసూల్ రాజా గేమ్ లోని నా థర్డ్ పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. వసూల్ రాజా గేమ్ లో మన ఫోర్త్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. వసూల్ రాజా గేమ్ లో నా ఫోర్త్ పార్టిసిపెంట్ ఎన్ని వెజిటేబుల్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేస్తాడో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. వసూల్ రాజా గేమ్ లో నా ఫోర్త్ పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేశాడో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. వసూల్ రాజా గేమ్ లో నా టీం 4 మినిట్స్ లో ఎన్ని వెజిటేబుల్స్ బాల్స్ కలెక్ట్ చేశారంటే 64. వసూల్ రాజా గేమ్ లోని 4 మినిట్స్ లో నా టీం ఎన్ని బాల్స్ వెజిటేబుల్ కలెక్ట్ చేశారంటే 66. నా టీం విన్ అయ్యారు కాబట్టి విన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. నా టీం రన్నర్ అయింది కాబట్టి రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. వసూల్ రాజా గేమ్ లో నా టీం అయితే చాలా కష్టపడి గేమ్ ని కంప్లీట్ చేశారు. మా టీం వాళ్ళు గేమ్ ని ఎంజాయ్ చేశారు, అందుకే సక్సెస్ఫుల్ గా విన్ అయ్యారు. ఏది ఏమైనా మన రెండు టీమ్స్ చాలా బాగా ఆడాయి. ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఎలా అనిపించింది? సూపర్. మీకు ఎలా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఓన్లీ గేమ్ ఒకటే గెలిచారు కానీ మేము మనసుల్ని గెలిచాం. ఇదే ఎంటర్టైన్మెంట్ ని డబుల్ చేయడానికి వచ్చేస్తున్నారు మన చోటు మోటు. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. డాడీ బ్రో డాడీ వాళ్ళ నాటి మేమే డాడీ మొక్కలే పోలా ఎంతిలా ఏనిది ఇద్దరు ఇద్దరున్నా చూసురా అది ఏమే కించుకొని వచ్చినావు అద్దొన్న నల్లగా కనపడలేదా? ఏమి ఎక్కించుకొని వచ్చినావు? ఇద్దో తెల్లగుంది చూడద్దోడ ఇద్దోన్నా ఇడా ఇది అల్లాడుతాండి నేను అల్లాడుతాండి తెల్లాడుతాను చూడన్నా ఇద్దోన్నా ఏంది కడ్డీకి ఇద్దోన్నా ఇడా లోపల అద్దోడా కనపడలేదా? అది ఏంటన్నా ఏం ఎక్కించుకొచ్చినావు? ఏదన్నది? ఓకే మన నా డిమార్ట్ కాడికి పోలనా ఒకనే ఎంతిల్నా 40 రూపాయలు 40
డిమార్ట్ కాడికే కదా అవునా ఆడికే ఏందన్నా బయటకు వచ్చింది చూడన్నా అద్దోనాడా పేడ కాడ ఏందో అంతా ఇంతలా ఉంది ఉన్నా కాడ ఏందో అంతా ఇంతలా ఉంది ఉన్నా ఏందన్నది పామా ఇంతలా ఉంది నల్లగా ఇద్దన్న ఇది ఏంది ఏందన్నది వద్దు నువ్వు ఈడున్నా వేస్తాను దిగు రోంత దిగు ఈడికి వేస్తా నువ్వు దిగు రోంత అది ఏంది ఇది ఏంది ఎక్కించుకొచ్చినావు చూడే అద్దు అది ఏంది చోటు మోటు వచ్చారంటే అసలు ఎంటర్టైన్మెంట్ కి తిరుగులేదు. సూపర్ డూపర్ గా ఎంటర్టైన్ చేస్తారు మనల్ని. సో చోటు మోటుకి థ్యాంక్ యూ చెప్పేద్దామా? థ్యాంక్ యూ చోటు మోటు. అబ్బా ఏం స్టూడెంట్స్, ఏం ఆన్సర్స్, గేమ్ కూడా ఎరగదీసేశారు. కిర్రాక్ వచ్చింది ఎపిసోడ్. మనం కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయిపోయాం. ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయిపోయారు కదా. ఇలాంటి క్రేజీ స్టూడెంట్స్ తో మరొక ధమాకా ఎపిసోడ్ లో మీట్ అవుదాం. Until then keep watching ETV Plus. This is Satyashree. This is Rajkumar. Bye bye.